సిటీ న్యూస్ కి స్వాగతం. సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలకు బుధవారం జాతీయ పక్షి నెమలి అలసటతో రావడం ఉపాధ్యాయులు సిబ్బంది గుర్తించారు. దానిని సంరక్షించి ఎంఈఓ ఉమాశంకర్ ఉపాధ్యాయులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది సురక్షితంగా దానిని తీసుకెళ్లారు. కాగా తీసుకెళ్లిన నెమలి ఆరోగ్య పరిస్థితిని గుర్తించి క్షేమంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్న అటవీశాఖ అధికారులు తెలిపారు. హై స్కూల్కి వచ్చిందంటే మేము అడ్మిషన్ ప్రైమరీ వేస్తామని మీకు ఇచ్చాము. బాలకృష్ణ గారు జాతీయ పక్షి నెమలి ఈరోజు సుభాష్ నగర్ పాఠశాలకు రావటం మా గంట పడటం మేము దాన్ని తిరిగి పాఠశాల అధికారులకు అప్పగించడం ఇదంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం పూట ఎదుర్కొంటూ వస్తున్నటువంటి పక్షి అనుకోకుండా దానికి గాయమైందో మరి ఏమైందో కానీ వచ్చేసి పాఠశాల గదిలో దూరడం జరిగింది. వచ్చేసి విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయులు పోయి చూడగా అసలు ఈ వంట రూమ్లో దూరేసి కుర్చీ వెనక దాక్కోవడం పరిస్థితుంది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు మేము కబురు అందించేసి తెలియజేసేసి వారిని పిలిపించి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. జాతీయ పక్షి నెమలి పాఠశాలకు రావడం అనేటువంటిది చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ఇది విద్యార్థుల ప్రగతికి పాఠశాల అభివృద్ధికి కూడా శుభసూచకంగా మేము భావిస్తూ ప్రజలకు ఇతరులకు కూడా తెలియజేయాలంటే నెమలి కానీ జాతీయ పక్షి కానీ ఎవరైనా సరే కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలియజేయాలి తప్ప వాటిని హాని చేయొద్దు అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు సుభాష్ నగర్ పూర్వదేయంలో జాతీయ పక్షి నెమిలి అది గాయం వల్ల మూలంగా ఇందుకు కారణం తెలియదు. ఇక్కడికి వచ్చి ఈ గ్రౌండ్లో ఆడుతుండగా పిల్లలు పట్టుకొని స్కూల్లో బంధించారు. ఇటువంటిది దీన్ని ఎంఈఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయగా ఎంఈఓ గారు మాకు ఫారెస్ట్ అధికారులైన మేము మాకు హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నారు. ఇది గ్రామ సమీపంలో గల నేచురల్ పార్క్ ఊరగుట్ట సమీపంలో ఉంటుంది. అక్కడ ఏమైనా ఉండొచ్చు పక్షులు. అక్కడ నుంచి నెమిలి ఏమైనా ఇటు వచ్చి ఉంటే బంధించి ఉన్నారు, పట్టుకొని దాన్ని కాపాడినారు. మరియు ఈ సమీప గ్రామంలో ఎక్కడైనా ఇటువంటి జాతీయ పక్షి నెమిలి వచ్చి ఉంటే మా ఫారెస్ట్ అధికారులకు తెలియజెప్పి మా వాటి రక్షణకై మాకు అప్పగించగలరని మేము భావిస్తున్నాము. నమస్కారం. మేము ఎంపీపీఎస్ సుభాష్ నగర్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు విత్ మా ఎంఈఓ గారితో మేము ఇక్కడ ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అది విషయం ఏంటంటే మా పాఠశాల పక్కనే ఉన్నటువంటి కోరగుట్టలో నుంచి ఒక జాతీయ పక్షి నెమలి తెల్లవారుజామున 7 గంటలకు మా పాఠశాలకు రావడం, ఆ 7 గంటలకి మా స్కావెంజరు సావిత్రమ్మ వారితో పాటు
మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు దాన్ని పట్టుకొని దాన్ని కాపాడారు. మన వంటగదిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏ కుక్కలు తింటాయో ఏ కోతులు తింటాయో అనే భయంతో దాన్ని సంరక్షించడం జరిగింది. ఆ సంరక్షించినటువంటి నెమలిని ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్ వారికి ఎంఈఓ గారు ఫోన్ చేయటం, ఎంఈఓ గారు వారు ఫోన్ చేసిన వెంటనే వారు వచ్చేసి వెహికల్ తీసుకొచ్చి ఆ నెమలిని ఎంఈఓ గారి చేతుల మీదుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. సో ఇది జాతీయ పక్షి నెమలి, ఇది చనిపోకూడదు, ఇది ఇబ్బంది పడకూడదు అనేటువంటి మా చిన్నారులు మా విద్యార్థులు దాన్ని ఎంతో ప్రేమతో దాన్ని కాపాడి మేము వచ్చేంత వరకు దానికి మంచిగా రక్షణ కల్పించి ఉన్నందుకు మా పాఠశాల విద్యార్థులకు ఎంఈఓ గారు కూడా మాకు అభినందనలు తెలియజేశారు, కృతజ్ఞతలు తెలియజేశారు. సో ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి నెమలు అనేక వేల సంఖ్యలో ఉండే నెమలు వందల సంఖ్యలోకి రావడం జరుగుతూ ఉన్నది. వన్య ప్రాణులను కాపాడేటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది. ముఖ్యంగా జాతీయ పక్షి నెమలి, దాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ ఫారెస్ట్ ఈ పార్క్ అనేటువంటిది ఆ గ్రామంకి దగ్గరగా ఉన్నది. అందులో పార్కులో ఒక 20 దాకా నెమళ్ళు ఉన్నాయని చెప్పేసి గ్రామస్తులు అంటూ ఉన్నారు. ఇలాగే ఎప్పుడైనా జరిగితే ఈ గ్రామస్తులు దాన్ని సంరక్షించి పట్టుకొని ఫారెస్ట్ వాళ్ళకి అప్పజెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.